ఈరోజు మనం భూదేవిలో శ్రీ పొట్లపల్లి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డటువంటి కార్తీక మాస మేళమ వనభోజన కార్యక్రమంలో ఉన్నాము. కార్తీక వనభోజన పద్మనాయక వేలమ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎక్కడైనా ఒక సామాజిక వర్గం ఒక యూనిట్గా ఉంటే ఒక వనభోజనాలే కాదు, వనభోజనాలు చేసుకొని ఇక్కడికే సంతోషపడడం కాదు, సంబంధాల విషయంలో కానీ కష్టం వచ్చినా నిష్టం వచ్చినా ఏదైనా కలిసిమెలిసి అందరు కలిసి ఉండడం అనేది ఒక సామాజిక వర్గ లక్షణము. ఇట్లే కంటిన్యూగా పరంపరగా కొనసాగిస్తూ ఎవరికైనా చిన్న ఉన్నోళ్ళ మన కులములను డెవలప్ చేసుకుంటూ అందరినీ సమానంగా చూసుకునే భావం కలగాలి. అందుకే నేను సమానత్వం కొరకే అందరు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వనభోజనాలు ఇటువంటి కార్యక్రమాలు మన పెద్దలు నిర్వహించడం జరుగుతుంటుంది. అందుకనే ఇవన్నీ కూడా ఇది ఇట్లే ఒక పరంపరంగా ఇది స్ఫూర్తితోని కంటిన్యూగా జరిగి అందరు ఆత్మీయ సమ్మేళనంగా ఆత్మీయ బంధువులుగా అందరు మెలగాలని మన సామాజిక వర్గము మాట తప్పదు మెడమ తిప్పదు అనేది మనకు తెలిసినదే. అందుకొరకు మనం ఇట్లే కంటిన్యూ కావాలని ఆశిస్తూ మరొక్కసారి కార్తీక వనభోజనాల శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ మనమందరం కలిసి హ్యాపీగా ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే కృష్ణారావు గారికి బాలకృష్ణ గారి చేతుల మీదుగా చిన్న సన్మానం. అదేవిధంగా భూదేవిలో అన్న అంటే నేనున్నానే సత్యన్న గారితో బాలకృష్ణ గారికి సన్మానం. రమేష్ గారికి మా కోసం ఎంతో ప్రేమతో ఇచ్చేసినటువంటి రమేష్ రావు గారికి ఎమ్మెల్యే గారికి చేస్తున్నారు. కార్తీక శుభాభివందనలు, శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా పద్మనాగ ఎల్మాకు వచ్చినటువంటి మొట్టమొదటిసారి తెలంగాణలో నేను వనభోజనాలకు వచ్చింది. అది కూడా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వచ్చాను అనుకుంటాను. అంతేనా? నేను ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్మనాగ వెల్మ కానీ కొప్పు వెల్మ కానీ ఎక్కువ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ వెళ్ళేవాడిని. మరి మన కుక్కడపల్లిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్మా స్టేషన్ వాళ్ళు మా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు పిలవలేదు. 12 మందికి గెలిచాం కానీ పిలువరు. రంగారావు గారికి ఈ కార్తీక మాసంలో పిలిచినటువంటి ఎల్మ బంధువులందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక మంచి సంప్రదాయం ప్రతి సంవత్సరం, ఎందుకంటే అన్ని కులాలకు వెళ్తూ ఉంటాను నేను. ప్రతి కులస్తులు
పిలుస్తూ ఉంటారు ప్రతిసారి. ఇవన్నీ 7-8 వరకు పోయొచ్చాను. అంటేనే దొరలు అని అందరు అంటుంటారు, కానీ దొరలు మీనింగ్ అనేది వేరే తీసుకెళ్తున్నారు అందరూ. దొరలు అంటే జాతికి మంచి చేసే వాళ్ళని అర్థం యాక్చువల్గా. సో మనం ఏ జాతిని కూడా కించపరచకుండా ప్రతి ఒక్కరిని కూడా మనలో కలుపుకుంటూ అందరూ మనలాగే పౌరుషంతో బతకాలని అందరినీ ఉద్దేశిస్తూ అందరిని ఇన్స్పైర్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ దొరలు దొరలు అంటూ అందరూ అది ఇంకో రకంగా తీసుకెళ్ళి దొరలు అంటే ఒక శాసించే వాళ్ళే అని మనం ప్రజెంట్ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటున్నారు కాబట్టి మనం కూడా అలాగే ఉంటామన్నట్టు ప్రజెంట్ చేస్తున్నారు. కానీ అది మనందరికీ తెలుసు, మనం అలా కాదు. దొరలు అంటే మనలాగే అందరూ కూడా పౌరుషంతో బతుకుతూ అందరికీ ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కూడా తాపత్రయపడుతున్నాము. అలాగే మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మనం కూడా అందరం ఒక్కటిగా ఉండాలి. ఐక్యతతో ఉంటేగా అప్పుడు మనని ఎవరిని కూడా కించపరచలేరు. మనం ముందుగా మనలో ఐక్యత తీసుకొచ్చుకోవాలి. ఒకరు ఎలా మనం ఒకరు ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెళ్తున్నారు కదా అని మనం చూస్తూ వాళ్ళని వెనక్కి లాగకుండా వాళ్ళతో పాటు మనం ముందుకు వెళ్తూ వాళ్ళని సహకరిస్తూ ఉంటే వాళ్ళు మనని ముందుకు తీసుకెళ్తుంటారు. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనలో ఐక్యత తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వనభోజనాలకు ఇలాగే ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా మనం వెలమ చాలా తక్కువ వనభోజనాలు పెట్టడం. సో ఇలా మనం ప్రతి సంవత్సరం వనభోజనాలు పెట్టుకుంటుంటే మనం ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడో కొంతమంది ఇంకెక్కడో ఉన్నారు మనకు తెలియదు, వాళ్ళు కూడా మనలో ఈ వనభోజనాలకు వస్తుంటే మనం ఎంతమంది ఉన్నామన్నది మనకు కూడా తెలుస్తుంది. మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుస్తుంది. మన స్ట్రెంగ్త్ ప్రకారం మనం ముందుకు వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమాలు మన సంఘం ఎన్నో నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి బాలకృష్ణ గారి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు శివ భగవి అండి. నా పేరు శివ భగవి. ఐఎమ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రోలాకిస్ట్, గేమ్ ఆర్గనైజర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్. సో నేను రీసెంట్గా ఒక 2 సినిమాల్లో విలన్గా నటించడం జరిగింది. అదేవిధంగా మరొక అప్కమింగ్ సినిమా వన్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. బార్బరిక్ అనే సినిమాలో ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు ఆయన యొక్క లైన్తో వస్తున్నటువంటి ఒక మంచి సినిమా. సత్యరాజ్ గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, కట్టప్ప సత్యరాజ్ గారు. సో ఆయనతో ఒక సినిమాలో నటించడం జరిగింది. సో దాదాపుగా మిమిక్రీ కళాకారుడుగా 1992 నుంచి ప్రోగ్రాం మొదలుపెట్టి దిస్ ఇస్ మై 33rd year ఆఫ్ మిమిక్రీ అంటే సుమారుగా 6000 ప్రదర్శనలు నేను ఇప్పటిదాకా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో చేయడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరూ ఒక విషయం చెప్పాలండి. కళాకారులు డబ్బులు ఇవ్వడం చప్పట్లేదు చచ్చిపోతారు. ఒకసారి గట్టిగా చెప్పండి మీరు అందరూ కూడా. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ ప్రముఖులు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానివ్వండి ఇచ్చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఆయన వాయిస్ ప్రొసెస్ట్ అండి, ఐ కెన్ ఇంటెడ్ అప్ టు 1. సో నాకు కొద్ది క్లోజ్ ఆయన హైదరాబాద్ మాదాపూర్లో ఉంటారు, అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను నేను. సో సరదాగా పేరు చెప్పవచ్చు, నా నవ్వు నవ్వుతూ అందమైన ఫోటో వెళ్తాడు ఆయన. ఎవరో చూద్దాం. చేశారు ఇక్కడ పెద్ద ప్రోగ్రాం పెట్టారు, బాలకృష్ణ నిజంగా చాలా సంతోషంగా ఉందన్నా. వాళ్ళంటే అందుకే అలా ఒకసారి గట్టిగా చెప్పలు పెడితే ఎందుకంటే కమిడియన్ బాబు గారు వాళ్ళు తీసుకొచ్చారు. అదేవిధంగా మనకందరికీ బాగా నచ్చిన మరొక యాక్టర్, డైరెక్టర్
రైటర్, హీరో, విలన్, కమెడియన్ అన్ని ఒక్క వ్యక్తిలోనే ఉన్నటువంటి వ్యక్తి. కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి. హీఈస్ నన్ అదర్ దాన్ పోసాని కృష్ణమురళి గారు. రీసెంట్ గా సోలో అనే ఒక సినిమాకి పోసాని కృష్ణమురళి గారు హీరోకి తండ్రిగా యాక్ట్ చేస్తే ఆయన డబ్బింగ్ చెప్పుకోవడానికి అవకాశం లేకపోతే నేనే వెళ్ళి ఆయన వాయిస్ ని నేను ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో మరి సరదాగా పోసాని కృష్ణమురళి గారు వచ్చారనుకుందాం, ఆయనకి మైక్ ఇచ్చాము తెచ్చాము. మరి పోసాని గారు వస్తే ఏ విధంగా ఉంటుంది? రాజా, భగవరాజా, ఐ లవ్ యూ రాజా. రాజా ఇవాళ చాలా సంతోషంగా ఉంది రాజా. ఇగో పోతే రాజా. రాజా నీ పేరేంటి రాజా? కలశెట్టి రాజా. చెప్పు రాజా గట్టిగా, ఏమి అంటారు సార్? రాజు రాజా, ఐ లవ్ యూ రాజా. బాగా రోజుకో, కొద్ది త్వరగా ఉంది. ఏ పేరు వాడదమ్మా? కోసప్ప కోల్గెట్ట రెండు వెళ్ళిపోతున్నావు రాజా. జాగ్రత్త రాజా, మొత్తం కలిపూడిపోతుంది. మళ్ళీ పెట్టించుకుంటావు రాజా. ఉదయం ఓడగొట్టుకోవడం ఎందుకు, కొత్తవి కట్టించుకోవడం ఎందుకు? రాజా నీకు సలహా ఇవ్వమంటావు రాజా. నిన్ను కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దు రాజా. ఎందుకో చెప్పంటావు రాజా. టూత్ పేస్ట్ లో ఉప్పు లేదని నువ్వు చెప్పు కానీ కాదులు కానీ సబద్ద కానీ మీ ఇంటి గోడ బద్దలు కూడా లోపలికి వస్తారు రాజా. గోడ మిగిలిపోతే డబ్బులు పోతాయి కదా రాజా, కొత్త కూడా కట్టించుకోవాలిగా. అందుకే రాజు రాజా టూత్ పేస్ట్ లో ఉప్పు లేకపోతే కలిపేసుకో, లేదని మాత్రం చెప్పొద్దు. ఓకేనమ్మా? ఏమండి గోడ మిగిలితే మిగిలింది, హీరోయిన్ ఇంటికి వచ్చింది కదా, నేనేం చేయలేను రాజా. ఓకేనా రాజా? ఏమండి బాబు గారు నచ్చిందా నా మిమిక్రీ? నవ్వుతున్నారు ఎందుకండి? మిమిక్రీ బాగుంటే సపోర్ట్ కొట్టండి బాబు గారు. థ్యాంక్ యూ బాబు గారు, వెళ్ళొస్తానండి. ఏమైంది? మాట్లాడవా? మాట్లాడవా? ఏమైందమ్మా చెప్పు, చెప్పవా? చెప్పకపోతే ఎక్కడ తెలుస్తుంది ఏమైంది? ఎవరు చప్పట్లు కొట్టట్లేదయ్యా. చప్పట్లు కొట్టినాడు ఒకసారి గట్టిగా. ఓకే, చప్పట్లు కొట్టారు కదా. చెప్పు అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంట్మెన్. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్. మరి జెంట్మెన్ ఏమయ్యారు? నాకు ఇంట్రెస్ట్ లేదయ్యా. అట్లా చెప్పకూడదు, తప్పు. సరే ఓకే, అందరు కలిపి కామన్ గా చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్ సంబడి. ఎవరా సంబడి? లేడీస్. లేడీస్ ఓవర్ యాక్షన్ చేయద్దమ్మా, అలా వద్దు. సరే ఇంగ్లీష్లో వద్దులే కానీ, ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. తెలుగులో చెప్పు. ఆడవారికి మగవారికి అందరికీ వందనాలు. ఆడవారికి మాత్రమే వందనాలు. మరి మగవారికి మందుబాటు. తప్పు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. సరే సరే ఓకే, చెప్పు వీళ్ళందరికీ. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు శివాభవరి. నా పేరు జానీ. ఓకే బాగుంది. మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్న పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్న పేరేంటి? మా నాన్నగారి పేరు రామకృష్ణ. మా నాన్న పేరు జీని. ఓకే, జానీ జీని మెదడు పేరు చాలా బాగుంది. జానీ నీది ఏ ఊరు? నాదా నీది ఏ ఊరు? వాషింగ్టన్. వాషింగ్టన్. ఓకే, వాషింగ్టన్లో నువ్వు ఏం చేస్తుంటావు? వాషింగ్ చేస్తుంటా. పిచ్చి పిచ్చి చెప్పకూడదు. సరే చెప్పాడు అందరికీ. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ నాన్న ఏం చేస్తాడు? మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్నగారు హార్డ్వేర్ ఇంజనీర్. మా నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా నాన్న హార్డ్వేర్ అయితే మా నాన్న సాఫ్ట్వేరా? ఏం కాకూడదా? అవ్వచ్చులే కానీ ఏ కంపెనీలో చేస్తారు? చాలా పెద్ద కంపెనీలో. పెద్ద కంపెనీనా? ఏం కంపెనీ అది? విప్రోనా? కాదయ్యా. ఇన్ఫోసిసా? కాదయ్యా. ఇన్ఫోటెక్? కాదయ్యా. మరేం కంపెనీ? మున్సిపాలిటీ. మున్సిపాలిటీనా? మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సాఫ్ట్ చేస్తాడు, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న. సాఫ్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారా? నేను అలాగే అంట. పిచ్చి పిచ్చిగా చేయొద్దు. సరేమ్మా మరి ఓకే. అయ్యో ఏమైంది? సిగ్గేస్తుంది. ఎందుకు? లేడీస్ అంతా నాయకే వస్తున్నారు. అంత సీన్ లేదు. వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారా? వచ్చారయ్యా. ఎవరు వచ్చారు? వదిన గారు. ఎవరు వదిన గారు? త్రివేణి గారు. త్రివేణి గారు వదిన గారా? అవునయ్యా. త్రివేణి వదిన గారు బాగున్నారా? అయ్యో వదిన గారు నవ్వుతున్నాడు. సరే సరే సరే. త్రివేణి వదిన గారు. అన్నయ్య గారు వచ్చారా? వదిన గారు. అన్నయ్య గారు వచ్చారా? ఎక్కడున్నారు? వెనకాల కదా. మీరు ముందుంటే ఆయన వెనకాయ. సరే సరే అట్లా మాట్లాడుకో. సరే సరే ఓకే. ఓకే అమ్మా బాగుందా? సరే సరే ఓకే.
ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారా? వచ్చారయ్యా. ఎవరు వచ్చారు? అక్కయ్య గారు. అక్కయ్య గారు. అక్కయ్య గారు ఎక్కడ ఉన్నారు? ఉదయ గారు పక్క ఆవిడ. బ్లాక్ సైడ్ వాడు అక్కయ్య గారా? అవునయ్యా. అక్కయ్య గారు బావగారు ఇది బాగాలేరా? అవునులేండి, మీరు వస్తే ఆయన ఎందుకు వస్తాడు? అలా మాట్లాడదు పిచ్చి పిచ్చిగా వచ్చారనుకుంటా ఆయన. సరే ఓకే, కానీ అక్కయ్య గారు మీరు బావగారిని ఏమైనా అనండి పర్లేదు. వదిలే గారు అన్నయ్య గారిని ఏమనమాకండి, ఏమాయకండి. సరే సరే ఓకే ఓకే అమ్మా, బాగుంది. గురు గురు ఏమైంది? ఎవరైనా ఎవరైనా ఒక అమ్మాయిని పిలవ. అమ్మాయిని ఒక అమ్మ నువ్వు రామ్మా, నువ్వురా దా అయ్యో దమ్మా. అయ్యో 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 ఓవర్ యాక్షన్ చేయొద్దు. రైట్, పాప రమ్మన్నావు కదా, వచ్చింది చూడు. నేను చూడను, ఎందుకు చూడు? నాకు సిగ్గు. సిగ్గు లేదు ఏం లేదు, చూడు. నీకు లేదేమో, నాకు ఉంది. అట్లా మాట్లాడొద్దు, చూడు చూడు చూడు. సరే చూడమ్మా చూడు. ఏయ్ చూసింది చెప్పి చాలు, ఇటు తిరిగి అందరు నవ్వుతున్నారు. ఏయ్ ఏయ్ ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఏయ్ గురు గురు ఏంటి పిల్ల బొందలట్లా ఉంది. అట్లా మాట్లాడొద్దు. నీ పేరేంటన్నా? అయ్యో నా డార్లింగ్ మీరు తన్నయ్య అంట. ఓవర్ యాక్షన్ చేయొద్దు. మమ్మీ పేరేంటమ్మా? అయ్యో అక్కగారు చూసంట. ఓహో బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అలా చేయొద్దు. నాకు కోపం వస్తుంది. ఎందుకు? ఆ అమ్మాయి నాకు వరుసకి చెల్లి అవుద్ది. బామ్మర్ది. బామ్మర్దిని ఎందుకన్నావు? మనం చెల్లి ఎందుకన్నావు? ఓవర్ యాక్షన్ చేయొద్దు. సరే ఓకే, పాపతో మాట్లాడుతున్నావు కదా, మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. ఏదైనా ఏదైనా మాట్లాడొచ్చు. అమ్మాయి దగ్గరికి రా, దగ్గరికి రా. ఏం చేయను దా, ఏం చేయను దా. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటా. వెళ్ళిపోమ్మ, నువ్వు వెళ్ళిపో. తను వెళ్ళిపోమ్మా. వెళ్ళిపోమ్మా. ఏమైంది? నా డార్లింగ్ వెళ్ళిపోయింది. మనం ఓవర్ యాక్షన్ చేస్తే వెళ్ళిపోకుంటారా? ఇట్లా మాట్లాడామంటే అందరూ కలిసి నిన్ను తంతారు. నన్ను ఎందుకు వెళ్తారు? మరి ఎవరిని తంతారు? నిన్నే. నన్ను ఎందుకు తంతారు? నన్ను తీసుకొచ్చినందుకు. ఎలాగో మాట్లాడు. ఒక తన్నుదంతా వెళ్ళి కోకటపల్లిలో పడతావు. గురు గురు ఏంది? కొద్ది గట్టిగా తిన్నావా? ఎందుకు? నేను మియాపూర్ వెళ్ళాలి. సరే సరే ఓకే అమ్మా. సరే బాగుంది, నువ్వు ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నావంట. అయితే ఎవరు చప్పట్లు పెట్టట్లేదు. చప్పట్లు కొట్టినాను ఒకసారి. రైట్ ఓకే, చప్పట్లు కొట్టారు కదా. గురు గురు ఏమైంది? ఎవరైనా అబ్బాయి అబ్బాయి ఎందుకు? అమ్మాయి కొంచెం అబ్బాయిని గురకపోతే ఫీల్ అవుతాడు. సరే సరే, ఎవరైనా ఒక బాబు రండి. ఎవరైనా ఒక బాబు. దామ్మా నాన్న రా రా. తొందరగా నీ పేరేంటి? ఏంటి? అమ్మో అమ్మో సరిగ్గా చెప్పు. అసలు పేరేంటి? అసలు పేరేంటి? శ్రీధర్. పేరుడితే శ్రీధర్ అని చెప్పాలి. ఓకేనా? ఏయ్, నా సంగతి తెలీదు. మమ్మీ హలో హలో ఇట్లా. ఏయ్ శ్రీధర్, ఒరే గుండు ఇట్లా. సరే వేరే బాబు ఇంకేమన్నారమ్మా? ఎవరో వేరే బాబు రండి. ఎవరన్నా రావాలి, పిలిచినప్పుడు రావాలి. మరి అలా వెళ్ళిపోకూడదు. మమ్మీ పేరేంటి? ప్రసన్న డాడీ పేరు? నరసింహ వెళ్ళి కూర్చో. బ్రదర్స్ ఉన్నారా? ఏంటి పేరు? చెన్ను చెన్ను. ఏ స్కూలు? ఫాదర్ మదర్ స్కూల్. ఫాదర్ మదర్ స్కూలా? సరే వెళ్ళి కూర్చో. వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళు కూర్చో.
ఉన్నప్పుడు వెళ్ళాలి. టిఫిన్ చేసావా? చేసా. ఏం తిన్నావు? నీకెందుకు? చెప్పా. పప్పు. టిఫిన్ దోశ వేసావా? సరే ఇల్లు కూర్చో. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. థర్డ్ టైమా? కాదు. అవునా? సరే వెళ్ళి కూర్చో. ఎల్లో ముఖం పెట్టుకో. చేతులు పెట్టుకో. చేతులు పట్టుకో. హోల్డ్ యువర్ హ్యాండ్స్. నాయి కాదు నీ. అలా కాదు, సరిగ్గా హోల్డ్ చేయి. దగ్గరికి రా. ఏం చేయండి రా. నీకు సీక్రెట్ చెప్పనా? దగ్గరికి రా. ఎవరికి చెప్పొద్దు, ఓకేనా? వెళ్ళి కూర్చో. ఏం సీక్రెట్ చెప్పాను? ఎవరికి చెప్పొద్దన్నావుగా. అవునా? అమ్మో తెలియదు నువ్వు. వెళ్ళు కూర్చో. ఏమైంది? ఆవేశం వచ్చేసింది. ఎందుకు? కూల్. సరే ఓకే. మరి వీళ్ళందరి కోసం చెప్పు, నీ హాబీస్ ఏంటి? ఈ హాబీస్ ఏంటి? ఐఎమ్ వెంట్రులాక్విస్ట్. వెంట్రుకలు పెంచుతావా? వెంట్రులాక్విస్ట్ వెంట్రుకలే. సరే నువ్వేం చేస్తావు? నేనా? నువ్వేం చేస్తావు? మిమిక్రీ. ఏం మిమిక్రీ చేస్తావు? కుక్కలు అరుస్తావా? సరే అండి, మా ఆవిడ మిమిక్రీ చేస్తాడు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టలేదు అందరూ కూడా. చెప్పు వీళ్ళందరికీ, కుక్క ఎలా అరుస్తుంది? కుక్కలా అరుస్తుంది. అలా కాదు, ఇక్కడ మన కుక్కట్పల్లిలో కుక్కట్లు అరుస్తుంది. అరవదయ్య కరుస్తుంది. నీకు రాత్రి కూడా గోడ ఉండడం బాగా అలవాటు కదా. నాకు అన్నీ నీ అలవాట్లే. సరే కుక్కట్పల్లిలోనేమో కరుస్తుంది అన్నావు. మరి ఇంకొంచెం దూరం పెడదాం. ఎక్కడ పెడదామండి? ఇక్కడ ఎక్కువ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి గుంటూరులో కుక్కట్లు అరుస్తుంది. ఎందుకు? గుంటూరు కదా, కారం ఎక్కువ. సరే ఓకే. మరి కాశ్మీర్లో ఎట్లా అరుస్తుంది? అదేంటిది? కాశ్మీర్ కదా, చలివేసి వణికింది. సరే మరి అమెరికాలో కుక్కట్లు అరుస్తుంది? నేను అమెరికాలో కుక్కర్ పెట్టి నవ్వులు వద్దుకొని సౌండ్ కదా. నీకు బుర్రంగా ఉంది? ఎందుకు? అమెరికాలో కుక్కర్ ఇస్తే మనకి వినపడద్దా? ఈ లాజిక్ మాడిపోయింది. సరే ఓకే అమ్మా. మరి వీళ్ళందరి కోసం ఓ మంచి పాట పాడతావా? పాడతానయ్యా. ఏం పాట? తెలుగు పాట. ఏం పాట? సినిమా పాట. సరే అండి, మావాడు పాట పాడుతాడు. ఒకసారి గట్టిగా క్లాస్ కూడా ఉంది. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అని చెప్పాను. చెప్పగానే పాడాలి, ఓకేనా? ఓకే. ప్రత్యూష గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రోజాదేవి రంగారావు గారికి చిన్న సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రత్యూష గారు బాలకృష్ణ గారి డాటర్, బాలకృష్ణ స్కూల్ ప్రిన్సిపాల్ గారు. ఆది దంపతులు ఇద్దరికి, ప్రత్యూష గారి దంపతులు ఇద్దరు కలిసి చేస్తారు. వెళ్ళండి సార్. మన ప్రియతమ నాయకుడు యంగ్ లీడర్ రాకేష్ గారు చిన్న సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.
కొంచెం ఇక్కడికి రండి, ఇటు రండి, ముందుకు వస్తే మంచిది. రైట్ రైట్ రైట్, అందరూ సరే, అందరూ నాకు కనపడాలి. ఒకరి పక్కన ఒకరు నుంచోవాలి, హాఫ్ సర్కిల్ నుంచోవాలి. ఇటు రండి, దగ్గర ఇలా రండి, ఇలా రండి. ఏమండి చెప్పించండి మేడం, చెప్పించండి. మీకు ఏది రాదో చెప్పించం మేము, సరేనా? కమాన్ ఇక్కడ రండి, కొంచెం ముందు రండి. రైట్ రైట్, ఓకే. ఇప్పుడు చిన్న గేమ్ అండి, చాలా ఈజీ గేమ్, చాలా సింపుల్. కూర్చోండి అందరూ. రైట్, ఒక చిన్న గేమ్ అండి, చాలా ఈజీ గేమ్, చాలా సింపుల్ గేమ్. ఈ గేమ్ పేరు ఏంటంటే, దిస్ గేమ్ ఈజ్ కాల్డ్ ఆల్టర్నేటివ్ నంబరింగ్ అండి. ఎవరికి తెలుసా? ఎట్లా మేడం? 1 3 5 7 త్రివేణి గారు కరెక్ట్ గా రామ చెప్పారు. ఇది నా స్టైల్ అండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, హియర్ యూ హ్యావ్ టు ఆల్టర్ ది లాంగ్వేజ్, నాట్ ది నెంబర్. నేను 1 అని స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎవరి దగ్గర మైక్ పెడతానో వాళ్ళు నెక్స్ట్ నెంబర్ తెలుగులో 2 అని చెప్పాలి. నెక్స్ట్ దగ్గర పెడుతున్నా ఇంగ్లీష్లో 3 అని చెప్పాలి. నెక్స్ట్ దగ్గర పెడుతున్నా తెలుగులో 4 అని చెప్పాలి. ఒకటి ఇంగ్లీష్, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్, ఒకటి తెలుగు. ఓకే, అర్థమైందా? అర్థమైందా? అవునండి, నేను చెప్పిన దాని కదా కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తే మేము ముందు చెప్పిన తర్వాత నెంబర్ మీరు లాంగ్వేజ్ మీద చెప్పాలి. తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి. మీ ముందోడు 2 చెప్పానుకోండి, మీరు 3 అని చెప్పాలి. ఓకేనా? ఓకే, కంటిన్యూ అవుతుంది. అమ్మా తల్లి బంగారం, నాన్న నీకేం కావాలి నేను చెప్తాను, చెప్పు. ఏంటి చెప్పు. ఆల్టర్నేట్ కాదు, కంటిన్యూగా. రైట్ అండి, ఓకేనా? ఓకేనా మేడం? ఓకేనా? తప్పు చెప్పినా నాన్న పిల్లలు వెళ్ళి కూర్చోవాలి, పిల్లలందరూ వెళ్ళి కూర్చోవాలి. సో బా పట్టుకోండి సార్. ఎవరికన్నా గెస్ట్ చేస్తారా? నాకు వచ్చి ఉండొచ్చు అని, నాకు వచ్చి ఉండొచ్చు. సరే అండి, ఒక చిన్న ఇదనమాట. లేడీస్కి కాదు, జెంట్స్ పేరు వచ్చింది. జెంట్స్ లో నాకు వచ్చి ఉండొచ్చు, ఆ పర్సన్ ఎత్తితే ఇంకా గ్రేట్. జెంట్స్ లో అయినా ఏమన్నారో లేదో తెలీదు, మీకు తెలుసు సార్. అది గెస్ట్ చేశారా? జూపల్లి రాజు గారి కోసం గట్టి క్లాస్, గట్టి క్లాస్. ఎక్కడున్నారు? జూపల్లి రాజు గారు. లేదు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు అందరూ బయటకు వచ్చి సతీ సమేతంగా ఈ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సతీ సమేతంగా అన్నదమ్ములే కాదు, వాళ్ళ భార్య కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. Joe Schmeider.